అదేవిధంగా ఏడబ్ల్ఈ అదేవిధంగా మరికొన్ని ఎగ్జామ్స్ మీద ఉన్నటువంటి అన్ని స్పోర్ట్స్ కేసెస్ కలిపి ఇవాళ హియరింగ్ రాబోతుందని. సో ఇవాళ అనుకున్నట్టుగానే గౌరవ హైకోర్టు బెంచ్ ముందుకి కేసెస్ అని హియరింగ్ రావడం జరిగింది. సో ఏం జరిగింది అన్నది మనం ఒక సమరీగా చూద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే మనం గత వీడియోలో అనుకున్నట్టుగానే ఇవాళ కోర్ట్ నెంబర్ 32 ఐటమ్ నెంబర్ 28, 29, 30, 31, 32. సో ఓవరాల్గా ఈ 5 కేసెస్ కలిపి క్లబ్ చేసేసి ఇలా హియరింగ్ అయితే స్టార్ట్ అయింది. దాదాపుగా 11:30 నుంచి 12 గంటల మధ్యలో హైకోర్టు బెంచ్ ముందుకు రావడం జరిగింది. దాదాపు 2 గంటల పైన, అంటే దాదాపు ఒక 120 నుంచి 140 నిమిషాల పాటు ఓన్లీ హైకోర్టులో ఈ స్పోర్ట్స్ కేసు మీదనే డిస్కషన్ అయితే నడిచింది. ఒక రకంగా చెప్పాలంటే వాదనలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసలు స్పోర్ట్స్ కేసు మీద 0 నాలెడ్జ్ నుంచి 100% నాలెడ్జ్ వరకు డిస్కషన్ అయితే జరిగింది. అసలు ఫామ్ 1 అంటే ఏంటిది, ఫామ్ 2, ఫామ్ 3, ఫామ్ 4, ఇంటర్నేషనల్ గేమ్స్ నుంచి మొదలు పెడితే, ఒలింపిక్స్ నుంచి మొదలు పెడితే గల్లీ గేమ్స్ వరకు అది ఏంటిది, అసలు గేమ్స్ అంటే ఏంటిది, స్పోర్ట్స్ అంటే ఏంటిది, దానికి ఏది సర్టిఫికేట్ వ్యాలిడిటీ, ఏ సర్టిఫికేట్లు ఏ జాబ్స్కి వ్యాలిడిటీ, ఏ రిజర్వేషన్ వస్తుంది, అసలు ఒక రకంగా చెప్పాలంటే అందుకని ఒకటే మాటలు మనం చెప్తున్నాం, నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పాలి. సో ఏదేమైనా కానీ ఫస్ట్ నుంచి కూడా ఈ స్పోర్ట్స్ కేసు అనేది చాలా త్వరగా బెంచ్ మీదకి వస్తుంది. అంటే టైం గ్యాప్ అనేది చాలా తక్కువతోటి చాలా ఫాస్ట్గా వస్తున్నది. సో మీరు గమనిస్తే కూడా చూడొచ్చు, ఎప్పుడు కూడా మ్యాక్సిమం 1 వీక్ మించైతే ఇది గ్యాప్ రావట్లేదు. సో ఇది ఖచ్చితంగా మనందరూ కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. ఎందుకంటే కేసెస్ ఇలా త్వరగా రావడం వల్ల విద్యార్థుల్లో ఒక మానసిక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే జడ్జిమెంట్ ఏదైనా రాని, అది పిటిషనర్కి ప్లస్సా లేకపోతే రెస్పాండెంట్కి ప్లస్సా అనేది పక్కన పెడితే త్వరగా క్లియరెన్స్ కావడం వల్ల వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇలా వాయిదాల కంటే కూడా ఇది చాలా హర్షించదగ్గ పరిణామం అనుకోవాలి. సో ఓవరాల్గా ఇలా గవర్నమెంట్ తరపు నుంచి కూడా అడ్వకేట్ గారు ప్రెజెన్స్ అయ్యారు. అదేవిధంగా టీజీపీఎస్సీ నుంచి, అదేవిధంగా గౌరవ పిటిషనర్ తరపు నుంచి అందరు అడ్వకేట్స్ అయితే ప్రెజెన్స్ అయ్యారు. సో ఇప్పుడు ఓవరాల్గా ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత ఇప్పుడు మనం ఈ సమయానికి మనం ఒకసారి కేసు స్టేటస్ చెక్ చేస్తే ఎక్కడ కూడా నెక్స్ట్ హియరింగ్ డేట్ లేదు, అదేవిధంగా ఎటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ అయితే కనబడలేదు. బట్ అక్కడ జరిగినటువంటి కాన్వర్సేషన్ పరంగా చూసుకుంటే ఈ నెల 18 లోపు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళ కాన్వర్సేషన్లో అయితే వచ్చినట్టు మనకు తెలిసింది. బట్ దానికి ఇక్కడ ఆఫీషియల్గా మనకి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేదు. సో ఎవిడెన్స్ లేని దాని గురించి మనం మాట్లాడడం అన్నది అది కోర్ట్ ప్రొసీడింగ్స్, అది రాంగ్ కావచ్చు మేబీ. సో అందుకనే మనం ఓన్లీ ఆర్గ్యుమెంట్ జరిగిన విధానం గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో ఒక్కసారి ఈ కేసెస్లలో మళ్ళీ ఏమైనా అప్డేట్స్ కానీ ఇంట్రీమ్ ఆర్డర్స్ కానీ ఏదైనా కనుక అప్డేట్ చేస్తే డెఫినెట్గా మళ్ళీ మనం దాని మీద ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎటువంటి ఇంట్రీమ్ ఆర్డర్స్ పెట్టలేదు, అదేవిధంగా నెక్స్ట్ హియరింగ్ డేట్ కూడా ఇవ్వలేదు. సో ఓవరాల్గా అయితే వాదనలు అయితే ఆల్మోస్ట్ 75% కంప్లీట్ అయ్యాయని మనం అనుకుందాం. సో చూద్దాం మరి ఎటువంటి అప్డేట్స్ వస్తుందో. సో ఓవరాల్గా ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి స్పోర్ట్స్ కేసు మీద. మరికొన్ని అప్డేట్స్ తోటి మళ్ళీ మీ ముందుకు వద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.